హాయ్ అండి. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ చేసి చూపిస్తాను. చాలా బాగుంది టేస్టీగా. అసలే తిరుపతిలో చల్లగా ఉంది. చాలా చల్లగా వర్షం పడుతూ చాలా 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 బాగుంది క్లైమేట్ తిరుపతిలో. సో, దానికోసమని నైట్ టైమ్ పిల్లలందరూ సరదాగా తిందాము. ఈ వైరల్ అవుతున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ చేద్దామని చేస్తున్నాను. దానికోసం ఒక 2 ఎగ్స్ తీసుకొని కొంచెం కల్లుప్పేసేసి ఉడకబెట్టాను. కల్లుప్పేస్తే జనరల్‌గా పగలదనమాట. ఎగ్గానే ఉంటుంది. బావుంటుంది. దాని తర్వాత ఇట్లా ఎగ్ తీసేసుకొని దాన్ని బాగా ఒక బౌల్‌లో వేసి దాంట్లో కొంచెము చిల్లీ ఫ్లేక్స్ వేసి, సాల్ట్ వేసి, పెప్పర్ వేసి బాగా గిలక్కొట్టి పెట్టేసాననమాట. ఎంత మనం గిలక్కొడితే అంత ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. చాలా ఫ్లఫీగా వస్తుంది ఎక్కువ గిలక్కొట్టడం వల్ల. సో, ఇలా చేసేసిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని, ఈ లోపల మనం ఆనియను, కొత్తిమీర బాగా తరిగేసి పక్కన పెట్టుకున్నాం. సన్నగా తరిగేసి పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడి వేడిగా తింటే చాలా బాగుంది. జనరల్‌గా అయితే మనకు ఎగ్ అనేది కొంచెం చల్లబడితే స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసమే మనం పెప్పర్ వేస్తామన్నమాట. పెప్పర్ ఘాటు వల్ల స్మెల్ రాదు. సో, ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత దానికి ఇట్లా ఒలిచేసి ఘాట్లు పెట్టి పెట్టుకునేసాను. చాలా బాగుండిందండి టేస్ట్ అయితే. ఈ చలికాలానికి ఇట్లా వేడి వేడిగా స్నాక్స్‌గా ఈవినింగ్ చేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. సో, జనరల్‌గా వీడియోస్‌లో అంతా ఎక్కువ ఆయిల్ వేస్తున్నారులెండి. అంత ఆయిల్ అవసరం లేదు. నేను 2 స్పూన్స్ వేసాను అంతే. తక్కువ ఆయిల్ వేసాను. కొంతమందైతే ఆ బాయిల్డ్ ఎగ్‌కి ఆయిల్‌లో స్నానం చేపించినట్టు పెట్టారు. అంత అవసరం లేదు. సో, ఇంతే. ఎగ్ ఏసేసి ఆల్రెడీ మనం గిల్లగొట్టుకున్న మిశ్రమం వేసేయడమే. దానితో పాటు కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, కారం పొడి వేసాను. స్పైసీగా, టేస్టీగా, వెరీ హాట్‌గా సూపర్‌గా ఉండింది టేస్ట్ అయితే. ఆ క్లైమేట్‌కి అంత బాగుండింది. తింటా ఉంటే ఇంకా తినాలన్నట్లు అనిపించింది. చాలా బాగుండింది. ఆనియన్స్ వేసేసాను, కొత్తిమీర వేసేసాను. దాని మీద కొంచెం కారం పొడి కూడా చల్లేసాననమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పోస్ట్ చేస్తాను. నేను ఫస్ట్ టైం ఇట్లా వైరల్ అవుతున్న వీడియో చేయడము. సో, అందుకు వస్తుందో రాదో అని ట్రైల్ వేసాను. కానీ నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందనమాట. సో, చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయింది. కిందంతా కూడా బాగా ఉడికిందనమాట. ఇప్పుడు దీన్ని మెల్లగా ఇలా తిప్పేసుకోవడం అంతే. ఇంకా పొంగుతుంది. మనం బాగా గిలక్కొట్టాం కాబట్టి అది బాగా పొంగుతుందనమాట. చూడండి ఎంత పొంగింది. పొంగడం వల్ల ఇదంతా ఓపెన్ అయిపోయింది. పొంగినప్పుడే టేస్ట్ బాగుంటుందనమాట. అది గిలక్కొట్టుకోవడం వల్లే వస్తుంది ఆ పొంగుడుదనం అంతా. లేకపోతే ఊరికే రాదండి. ఊరికే ఏదో గిలక్కొట్టేసినామంటే అవ్వదు. ఈ మిశ్రమం అంతా బాగా దానికి పట్టి బాగుంటుందనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసి తినడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదన్నమాట. నేను చాలా ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా వచ్చిందన్న ఎక్సైట్మెంట్‌తో ఉన్నాను. ఫస్ట్ టైం ఇట్లా నేను వైరల్ వీడియోస్ చేయడము. సో, అందుకు బాగా వచ్చింది చూడండి. లోపల ఎగ్ అంతా కుక్ అయింది. ఆమ్లెట్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎక్సలెంట్‌గా ఉంది టేస్ట్ కూడా. తింటూ ఉంటే ఇంకా తినాలన్నట్లు ఉండింది. హాఫ్ ఎగ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫుల్ ఎగ్ వేసేసి ఇట్లా ఆమ్లెట్ గిలక్కొట్టింది వేశాను. హాఫ్ ఎగ్ వేసేసి దాని మీద కూడా ఈ గిలక్కొట్టిన మిశ్రమం వేస్తే కూడా సూపర్‌గా వస్తుందనమాట. చూడండి. అదిరిపోలా. దీని మీద మనం కారం పొడి కానీ, పెప్పర్ కానీ, సాల్ట్ కానీ వేసుకోవచ్చు. అవసరం లేదు. ఆల్రెడీ వేసాం అదే సరిపోతుంది. ఇంకా స్పైసీ కావాలనుకుంటే. బాయ్ ఫ్రెండ్స్.